ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు సంబంధించి ఎలాంటి నిర్ణీత ప్రమాణాలు పాటిస్తున్నారో చెప్పాలని ఎలక్షన్ కమిషన్ను ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ఈవీఎంలలో డేటాను తొలగించొద్దని, కొత్తగా జోడించొద్దని ఆదేశించింది. వాటిని పరిశీలించాల్సి ఉందని సిజేఐ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. అలాగే ఎన్నికల తర్వాత ఈవీఎంల నుంచి డేటాను తొలగించడానికి ఎలాంటి ప్రక్రియను అనుసరిస్తారో వెల్లడిస్తూ 15 రోజుల్లోగా నివేదికను సమర్పించాలని ఆదేశించింది. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత కూడా ఈవీఎంలలో డేటాను తొలగించరాదంటూ ఏడీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తాజాగా విచారించింది. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు సంబంధించి ఎలాంటి నిర్ణీత ప్రమాణాలు పాటిస్తున్నారో చెప్పాలని ఎలక్షన్ కమిషన్ను ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ఈవీఎంలలో డేటాను తొలగించొద్దని, కొత్తగా జోడించొద్దని ఆదేశించింది. వాటిని పరిశీలించాల్సి ఉందని సిజేఐ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. అలాగే ఎన్నికల తర్వాత ఈవీఎంల నుంచి డేటాను తొలగించడానికి ఎలాంటి ప్రక్రియను అనుసరిస్తారో వెల్లడిస్తూ 15 రోజుల్లోగా నివేదికను సమర్పించాలని ఆదేశించింది. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత కూడా ఈవీఎంలలో డేటాను తొలగించరాదంటూ ఏడీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తాజాగా విచారించింది.